కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఉన్న పున్నమి తేదీ కలిగిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఇంకా అన్ని మాసాలలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది. అయితే అన్ని వేదాలు పురాణాలు చెబుతున్నాయి. శివునికి విష్ణువుకి ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసము. ఇంకా మానవాళికి వారిద్దరిని కొలిచి ధరిస్తే వారి శుభం అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది. ప్రతిదినము పవిత్రమైనదే. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదాని మరొకటి అధిక ప్రభావితమైనవి. నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఇంటి ముందు దీపాలు వెలిగించటము, వీలైతే గుడిలో దీపాలు వెలిగించడము చాలా ప్రత్యేకము. కార్తీక మాసంలో వచ్చే